యు నో యు నో టఫ్ టైమ్స్, హార్డెస్ట్ టైం అంటే నా దృష్టిలో నాకు అనిపించింది బేబీ, బేబీ నా కూతురు. నేను రెగ్యులర్గా వంట రూమ్లో వంట చేసి సామాన్లు కడిగి ఎక్కువ టైం అక్కడే ఉంటాను కదా. బెడ్రూమ్లో వంట రూమ్లో తిరుగుతూ ఉంటుంది. సో మిల్క్ ఫీడింగ్ మానించడానికి మా అత్త దగ్గర వదిలేస్తున్నాను నైట్ టైమ్స్. అంతే, వంట రూమ్లో నుంచి మావి హౌసెస్ పక్క పక్కన, అంటే ఒకే కారిడార్ పక్క పక్కన ఉంటుంది. నేను వంట అంతా కంప్లీట్ అయిపోయి తినేసి సామాన్లన్నీ కడిగేసి డోర్ క్లోజ్ చేసి ఇటు పైపుకి వచ్చేసాను. సో తను ఏం చేస్తుంది బయట వచ్చేసినా కానీ కిటికీలో నుంచి చూస్తుంటే తను బెడ్రూమ్లో ఉన్నింది. గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి వంట రూమ్లో, హాల్లో అంతా చూస్తూ ఉంది. నేను మొత్తం కిటికీలో నుంచి చూస్తున్నాను. అంతే, చూసి ఎక్కడ అమ్మ కనిపించడం లేదు అని చెప్పేసి ఒక మూలకి వెళ్ళి ఏడుస్తుంది. అది చూసినప్పుడు నా కళ్ళ నీళ్ళు అస్సలు ఆగలేదు. ఇది నాకు చాలా టఫెస్ట్ టైం అనిపిస్తుంది. బికాస్ అంత ప్యూర్ లవ్ మనకి మన పేరెంట్స్, ఆ తర్వాత మన పిల్లలు ఇస్తారు. సో ఈ టఫ్ టైం తొందరగా పూర్తవ్వాలని కోరుకుంటున్నాను. ఇది చిన్నదే అనిపించవచ్చు, బట్ అది ఒక తల్లికి మాత్రమే తెలుస్తుంది. తల్లి మనసుకు మాత్రమే తెలుస్తుంది. థ్యాంక్ యూ.